నేను తనని అడిగి మరీ ఈ సీక్రెట్ చిట్కాను మీకోసం తెలుసుకున్నానండి. బయట దొరికే రకరకాల కెమికల్ డైలు వాడితే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. అదే ఇలా ఇంట్లో వస్తువులతో చేసుకుంటే జుట్టుకి రంగుతో పాటు మంచి బలం కూడా వస్తుంది. రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీరే చూస్తారు కదా! ఇక అస్సలు లేట్ చేయకుండా మా అత్తమ్మ గారు వాడే మ్యాజికల్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం ముందుగా ఐరన్ తవ్వాని తీసుకొని అందులోకి ఒక స్పూన్ సోంపును వేసుకోవాలి. సోంపు అనగానే మనకి గుర్తొచ్చేది మంచి సువాసన. కానీ జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదండి. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇక సోంపు తర్వాత ఒక స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలండి. మెంతులు మన జుట్టుకి ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్ మరియు నికోటిన్ యాసిడ్ జుట్టు రాలటాన్ని అరికట్టడమే కాకుండా తెల్ల జుట్టును నివారించడంలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి. ఇక ఈ హెయిర్ డైలో అతి ముఖ్యమైన పదార్థం కలంజీ సీడ్స్ అండి. ఒక స్పూన్ వరకు కలంజీ సీడ్స్ అయితే వేసుకోవాలి. వీటిని నెల్ల జీలకర్ర లేదా ఉల్లిపాయ విత్తనాలని కూడా అంటారు. తెల్ల జుట్టును నెల్లగా మార్చడంలో కలంజీ సీడ్స్ తర్వాతేనండి ఏదైనా. వీటిలో ఉండే థైమోక్వినోన్ అనే పదార్థం జుట్టు కుదుళ్లలో మెలనిన్ను పెంచి మన స్కాల్ప్ లో జుట్టు వేళ్ల దగ్గర నుంచి నెల్లగా పెరిగేలాగా చేస్తుంది. కలంజీ సీడ్స్ అనేవి కేవలం కలర్ కోసమే కాదండి, మన జుట్టు పల్చబడకుండా ఒత్తుగా ఎదిగేలాగా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మా అత్తమ్మ గారు ఈ చిట్కాలో కలంజీ సీడ్స్ ను అస్సలు మిస్ చేయరు. ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 లవంగాలనైతే వేసుకోవాలి. లవంగాలు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? వాటి ఘాటు. వీటి వల్ల జుట్టు రంగు మారటమే కాకుండా తెల్ల జుట్టు మరింత పెరగకుండా అరికడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలనైతే వేసుకోవాలండి. సాధారణంగా మనం పోపులో వాడే ఆవాలు జుట్టుకి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఆవాలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఒమేగా 3 గుణాలు జుట్టుకు సహజమైన కండిషనర్ లాగా పనిచేస్తాయి. ఇవి జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ ను ఇచ్చి జుట్టు చిట్లిపోకుండా చూస్తాయి. ముఖ్యంగా ఆవాలు వేయించినప్పుడు వచ్చే ఆ సారం మన హెయిర్ డై కి మంచి రంగును, జుట్టుకి ఒక మంచి చక్కని రంగునైతే ఇస్తుందండి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతూనే నెల్లగా మార్చడానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి. సో ఇక ఈ పాన్ ని, ఈ తవ్వాని మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. మనకి ఫ్లేమ్ అనేది సిమ్ములోనే ఉండాలండి. ఇక వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఒక మంచి కలర్ లో వచ్చేంత వరకు వీటన్నిటిని డ్రై రోస్ట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేయించుకుంటూ ఇందులో ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే వేసుకోవాలండి. అదే పసుపు. ఒక స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుందాం. పసుపు అనగానే మనం వంటల్లో వాడేది అనుకుంటాం, కానీ మన అత్తమ్మల కాలం నుండి జుట్టు ఆరోగ్యానికి పసుపునే వాడేవారు. పసుపులో ఉండే కర్కుమిన్ తలలో ఏమైనా ఇన్ఫెక్షన్లు లేదా చుండ్రు ఉంటే తగ్గించి కుదుళ్లను శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా ఈ పసుపును మనం ఐరన్ తవ్వ మీద వేయించినప్పుడు అది నెల్లగా మారుతుంది. ఈ నలుపు రంగు జుట్టుకి సహజమైన మరియు గాఢమైన కలర్ ని ఇవ్వటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, మనం వేసిన పసుపు మిగతా పదార్థాలతో కలిసి వేగుతున్నప్పుడు నెమ్మదిగా రంగు మారుతుంది. పసుపును ఇలా ఐరన్ తవ్వ మీద వేయించడం వల్ల అది నేచురల్ బ్లాక్ పిగ్మెంట్ లా మారుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు అన్ని కలిసి ఎంత చక్కగా నెల్లటి పౌడర్ లాగా తయారవుతున్నాయో. ఇదే మన తెల్ల జుట్టును అప్పటికప్పుడు నెల్లగా మార్చే ఆ మ్యాజికల్ పౌడర్. పసుపు రంగులో ఉండేది ఇలా నెల్లగా మారటమే ఈ చిట్కాలో అసలైన సీక్రెట్. ఇక వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతో, మన కిచెన్ లో ఉండే వాటితోనే ఎంచక్క మనం ఇన్స్టెంట్ గా నేచురల్ హెయిర్ డై అయితే తయారు చేసుకోవచ్చు. మనలో చాలా మందికి ఇప్పుడున్న అతిపెద్ద టెన్షన్ ఈ తెల్ల జుట్టు సమస్య కదండి. దీనికోసం బయట దొరికే రకరకాల కెమికల్ హెయిర్ డైలు వాడి జుట్టును పాడు చేసుకునే కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మా అత్తమ్మ గారు ఎప్పటి నుంచో వాడుతున్నారండి. తను పెట్టుకోవడం చూసి రిజల్ట్ అంత బాగుంది కాబట్టి నేను మీ అందరితో ఇవాళ అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, వీటన్నిటిని మనం మెత్తటి ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకున్నాం కదండి. ఈ పౌడర్ ని మనం ఇంకొంచెం మెత్తగా ఫైన్ గా రావాలంటే ఇలాగ జల్లెడైతే పట్టుకోవాలి. ఎటువంటి పార్టికల్స్ లేకుండా ఇలాగ జల్లెడైతే పట్టేసుకోవాలి. ఇక్కడ మీరు అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మనం జుట్టుకి రాసుకునేటప్పుడు ఆ డై అనేది చాలా స్మూత్ గా ఉండాలి. జల్లెడ పట్టడం వల్ల పౌడర్ అనేది చాలా మెత్తగా మనకు బయట దొరికే ప్రీమియం హెయిర్ డై లాగైతే వస్తుంది. చూడండి ఎంత నెల్లగా, అసలు చూస్తుంటేనే ఇది ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో అర్థమైపోతుంది కదా. ఇలాగా మెత్తగా పౌడర్ లాగా ఉంటేనే జుట్టుకి అప్లై చేసినప్పుడు అస్సలు రాలిపోకుండా పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది. బయట కొనే డైలల్లో చిన్న చిన్న పలుకులు ఉండి జుట్టుకి సరిగ్గా పట్టవన్నమాట. కానీ మనం ఇలాగా ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే పార్లర్ కి వెళ్లి వేయించుకున్నట్టే రిజల్ట్ అనేది వస్తుంది. మా అత్తమ్మ గారు ఎప్పుడు ఇలాగే చాలా ఓపిక్ గా జల్లెడైతే పడతారండి. అందుకే ఆమె జుట్టు అంత నీటిగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా మన మ్యాజికల్ హెయిర్ డై పౌడర్ ఎంత మెత్తగా నెల్లగా తయారైందో. ఇప్పుడు దీనిని మనం రెండు రకాలుగా అయితే వాడుకోవచ్చండి.
ఇలా తయారైన ఈ పౌడర్ ని మనం ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక ఈ మ్యాజికల్ హెయిర్ డై ని అప్లై చేసుకోవడానికి మొదటి పద్ధతి ఏంటంటే, ఎవరికైతే తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుందో వాళ్ళు ఇలాగా ఒక కాటన్ బాల్ అయితే తీసుకోండి. ఈ పొడిని మీరు తెల్ల జుట్టు ఉన్న చోట ఎంచక్కా అప్లై చేసుకోవచ్చండి ఈ కాటన్ బాల్ తోటి. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మీ తెల్ల జుట్టును నెల్లగా మార్చేస్తుంది. అంటే తెల్ల జుట్టును మనం ఇన్స్టెంట్ గా కవర్ చేసుకోవచ్చు. కానీ ఈ పౌడర్ ని ఉపయోగించి ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చే రెండవ పద్ధతి కూడా ఒకటైతే ఉందండి. అదేనండి అసలైన చిట్కా. ఆ పద్ధతిలో గనక మీరు ఈ డైని అప్లై చేస్తే ఈ నలుపు రంగు అనేది జుట్టుకు ఇంకా బాగా పడుతుంది. ఆ రెండో పద్ధతి ఏంటి, మనం ఏం మిక్స్ చేయాలి అనేది అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రెండవ పద్ధతిని అయితే చూపిస్తున్నానండి. ముందుగా మనం రెడీ చేసుకున్న హెయిర్ కలర్ ని, హెయిర్ డై పౌడర్ ని అయితే 1 స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు హెయిర్ కలర్ ని అయితే తీసుకున్నానండి. అలానే 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ ని అయితే తీసుకుంటున్నాను. కాఫీ పౌడర్ అనేది ఇలాగా నేను చిన్నది 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ వరకు అయితే అవుతుందండి. ఇలాగైతే వేసేసుకున్నాను. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ అయితే వేసుకోవాలి. అలోవెరా జెల్ వల్ల మన జుట్టు అనేది చాలా సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా, హెల్దీగా అయితే కనిపిస్తుందండి. సో అందుకే ఇలాగ నేను హాఫ్ టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ ని కూడా వేసేసుకున్నాను. బయట మార్కెట్ లో దొరికే కెమికల్ హెయిర్ డై ని మన హెయిర్ కి అప్లై చేయటం వల్ల హెయిర్ అనేది రఫ్ గా అవుతుంది. అలానే ఆ హెయిర్ కలర్ ని మనం తెల్ల జుట్టుకైతే అప్లై చేస్తాము. కొన్ని రోజుల తర్వాత నెల్ల జుట్టు కూడా తెల్లగా అయిపోతుందండి పూర్తిగా. సో ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్ గా ఇలాగా హెయిర్ డై ని ఇన్స్టెంట్ గా అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నిమ్మరసం అయితే వేసుకోవాలి. హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకుందాం. ఇందులోకి అస్సలు వాటర్ నైతే యూజ్ చేయకూడదండి. ఇలాగా నిమ్మకాయ జ్యూస్ నైతే వేసేసుకోండి. ఇందులో మనం కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాం కదండి. కాఫీ పౌడర్ అనేది మన జుట్టుకి మంచి రంగును ఇవ్వటమే కాకుండా మనం తయారు చేసిన డై జుట్టుకి గట్టిగా పట్టుకునేలాగైతే చేస్తుంది. అలానే నిమ్మరసం వేసాం కదండి. నిమ్మరసం వల్ల మన జుట్టుకి మంచి షైనింగ్ అనేది రావటమే కాకుండా తలలో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే చూస్తున్నారు కదా, మన ఇన్స్టెంట్ హోమ్ మేడ్ హెయిర్ డై అయితే రెడీ అయిపోయింది. సో ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ డైని, ఈ హెయిర్ కలర్ ని ఎంచక్కా మీ తెల్ల జుట్టు పైన అప్లై చేసేసుకోవచ్చండి. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, దీన్ని రాసుకున్న తర్వాత తలస్నానం చెయ్యాలా అని. ఇక్కడే అసలైన మ్యాజిక్ అనేది ఉందండి. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై అంటే మీరు దీన్ని అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి అన్నప్పుడు తలస్నానం చేసే టైం లేకపోయినా జస్ట్ 2 మినిట్స్ లో ఇలాగా అప్లై చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది అప్పటికప్పుడు మీ తెల్ల జుట్టును కవర్ చేసి మీ హెయిర్ చాలా నేచురల్ గా బ్లాక్ గా కనిపించేలాగా చేస్తుంది. ఇందులో మనం అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి ఇది జుట్టు మీద ఉన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైతే తలస్నానం చేస్తారో అప్పటి వరకు మీ జుట్టుకి అలానే ఉంటుందండి. సో మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ కలర్ ను రాసుకున్న వెంటనే వాష్ చేయక్కర్లేదు. డైరెక్ట్ గా మనం బయటికైతే వెళ్ళిపోవచ్చండి. దీన్ని మీరు కేవలం తెల్ల జుట్టు ఉన్న చోట మాత్రమే కాకుండా మీ ఐబ్రోస్ అంటే కనుబొమ్మలు పలచగా ఉన్నా లేదా అక్కడక్కడ తెల్ల జుట్టు ఉన్నా కూడా ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇది మీకు నేచురల్ లుక్ అయితే ఇస్తుందండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి.